ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఫిబ్రవరి 1వ తారీఖు చాలా అత్యద్భుతమైనటువంటి రోజు. మహామాఘి అంటారు. ఈ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పౌర్ణమి. పుష్యమీ నక్షత్రము ఆదివారంతో కూడి ఉన్నటువంటి ఈ పుష్యార్క యోగాన్ని కలిగి ఉన్నటువంటి పౌర్ణమి ఎంత విశేషమైనది అంటే వర్ణించడానికి ఉన్నటువంటి మాటలు సరిపోవన్నారు. మహామాఘి అంటేనే మాఘమాసము అంటేనే పాపాలను పోగొట్టేటువంటి మాసము. అందులోనూ పౌర్ణమి వచ్చింది అంటేనే చాలా విశేషము. ఆ పౌర్ణమి ఆదివారం పడటం మరింత విశేషము. ఆ ఆదివారం నాడే పుష్యార్క యోగము, పుష్యమి నక్షత్రం రావడం అంటే ఇక జన్మలు తరించిపోవడానికి, ఎంత తపస్సు చేసినా పోవనటువంటి మహా పాపాలను పోగొట్టుకోవడానికి ఇది చాలా గొప్ప సదవకాశము. ఏమంటే ఏం చేయాలండి ఈ మహామాఘి రోజు, పుష్యార్క యోగం ఉన్నటువంటి రోజు ఏం చేయాలండి అంటే ప్రత్యేకించి సముద్ర స్నానం చెప్పబడినది. సంకల్పపూర్వకంగా అఘమర్షణ స్నానం అంటారు. అంటే పాపములను పోగొట్టుకోవడానికి చేసేటువంటి స్నానాన్ని అఘమర్షణ స్నానం అంటారు. అంటే ఏమి లేదు, సంకల్పం చెప్పుకుని చేయడం. మలమర్షణము అంటే సంకల్పం లేకుండా చేసేటువంటి ఒట్టి స్నానం. కాబట్టి ఎవడైతే ఈ మహామాఘి రోజున సముద్ర స్నానాన్ని చేస్తాడో, లేదా నదీ స్నానం చేస్తాడో, లేదా తటాక స్నానం చేస్తాడో, లేదా అధమము కనీసము సూర్యోదయానికి పూర్వము నూతియందు స్నానం చేస్తాడో, వాడు ఈ జన్మలోనే కాక అనేక జన్మాంతరాలలో చేసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్య, అనేక రకాలైనటువంటి పాపము, ఆ పాపపు రాశిని దగ్ధం చేసుకోగలిగి ఉంటాడు. మహామాఘి అన్న పేరు అదంత పట్టు. ఇంకా ఈ రోజున చేసేటువంటి వ్రతములకి, సత్యనారాయణ స్వామి వారి వ్రతములకి, హోమాదులకి, దానములకి, ముఖ్యంగా దశదానాదులకి, అలాగేనేమో షోడశ మహాదానాదులకి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది. ఈరోజు చేసేటువంటి దానములు, యజ్ఞములు, యాగములు, తపస్సులు, స్నానములు అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ పుష్యార్క యోగంతో కూడి ఉన్నటువంటి మహామాఘి రోజుని తప్పనిసరిగా మీరందరూ కూడా వినియోగించుకొని వీలున్నంత వరకు సముద్ర స్నానాదులు ఆచరించడము, లేదా పుణ్యనదీ స్నానాన్ని సంకల్పపూర్వకంగా ఆచరించడము. ఎవరైతే ప్రయాగ క్షేత్రంలో ఉంటారో వాడు ధన్యుడు. నిజంగా ప్రయాగ క్షేత్రంలో చేసేటువంటి స్నానం చాలా విశేషము. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ రోజున ఎవ్వరూ కూడా వదిలిపెట్టకుండా ఫిబ్రవరి 1వ తారీఖున చక్కగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి.